భారీ స్థాయిలో నిర్వహించాలని ఆలోచిస్తున్నాము. అందరి మిత్రులందరి సహకారంతో కొత్త కమిటీ చేసి మోటివేట్ చేయడం కానీ, తర్వాత రాష్ట్ర స్థాయిలో మమ్మల్ని అందరూ దానికి తగ్గట్టు నిర్వహించుకోవాలి. మన సూచనలు సలహాలు అందజేసి మన గౌరవ సలహాదారులు మౌంట్ బాబు గారిని మాట్లాడాలి. కొన్ని కారణాలతో మనం నిర్వహించలేకపోయాం. లాస్ట్ ఇయర్ 2 years గ్యాప్, 1 year గ్యాప్ వచ్చింది. మన రాష్ట్ర కార్యదర్శి నరేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నేను కాపీ చేస్తాను. పదవులు మాత్రమే, ఇక్కడ మనం అందరం సమానమే. ఏదైనా ఒక టోర్నమెంట్ నిర్వహించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ సలహాలు అందరికీ తీసుకుంటాము. మిమ్మల్ని అందరినీ కూడా దాంట్లో భాగస్వాములు చేస్తాం. అందరూ ఓకే అన్న తర్వాతే ఆ కార్యక్రమం ముందుకెళ్తుంది. మీరందరూ కూడా నాయకులే. మాకు ఎవరు ఇక్కడ కూర్చున్న నాయకులు, ఇక్కడ కూర్చున్న సభ్యులు అని ఫీల్ ఎవరు అందరం సమానం. మనం రోజు టెన్షన్స్తో ఉంటాం. మనం అంటే ఒక కమిటీ వాళ్ళ వరకే అనేది కాదు. ఈ కమిటీ అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేయాలా, ఏదన్నా ఒకదాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కమిటీ అనేది అవసరం కాబట్టి ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కానీ కమిటీలో లేని వాళ్ళైనా ఎవరైనా సరే, ఎవరైనా దీనికి సూచనలు సలహాలు ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మేము కమిటీలో లేమే అని అనుకోకుండా అందరం కమిటీ మెంబర్లే, అందరూ ఇదే. వాళ్ళ సూచనలు సలహాలు కూడా ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం. నా కృతజ్ఞతలు. మన జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 15 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో స్థాపించబడి దినదినాభివృద్ధి చెందుతూ ఒక్క జర్నలిస్టులకి ఆట విడుపు కోసం ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో మెంటల్ టెన్షన్స్ చేస్తూ వృత్తిని నిర్వహిస్తున్న ఈ జర్నలిస్టులకి అప్పుడప్పుడన్నా ఆట విడుపు ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో ఏర్పాటు చేయబడింది ఈ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జేసాప్ అంటారు. దీన్ని మన నెల్లూరులో కూడా పెట్టుకొని ఆల్రెడీ ఒకసారి మన కమిటీ ఎన్నుకోవటం జరిగింది. ఆ కమిటీ యొక్క కాలం అయిపోవటంతో ఇప్పుడు మళ్ళా నూతన కమిటీని అందరి సహాయ సహకారాలతోటి, అందరి ఏకగ్రీవ ఆమోదంతో కమిటీని ఏర్పాటు చేసుకున్నాము. ఆ కమిటీని ఇప్పుడు మీ ముందు అనౌన్స్ చేయబోతున్నాను. మాకు ఫస్ట్ మన గౌరవ అధ్యక్షులుగా శ్రీ ముక్కాల ద్వారకానాథ్ గారిని ఎన్నుకోవటం జరిగింది. గౌరవ సలహాదారుగా మౌంట్ బాటం గారిని ఎన్నుకోవటం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లా జేసాప్ ప్రెసిడెంట్గా నందకిషోర్ గారిని ఎన్నుకోవటం జరిగింది. జనరల్ సెక్రటరీగా సునీల్ని ఎన్నుకోవటం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా వెంకట్రావుని ఎన్నుకోవటం జరిగింది. ట్రెజరర్గా జనార్దన్ని ఎన్నుకోవటం జరిగింది. ఆర్గనైజింగ్ సెక్రటరీగా పరమేశ్ని ఎన్నుకోవటం జరిగింది. సెక్రటరీగా ముజ్జుని ఎన్నుకోవటం జరిగింది. జాయింట్ సెక్రటరీగా మాలాద్రిని ఎన్నుకోవటం జరిగింది. ఇంకో జాయింట్ సెక్రటరీగా అబిద్దీన్ గారిని ఎన్నుకోవటం జరిగింది. అదేవిధంగా ఆరిఫ్ గారిని, కరీముల్లా గారిని, భరత్ గారిని, హుస్సేన్ గారిని, మధు గారిని, కమల్ గారిని ఈసీ మెంబర్లుగా ఎన్నుకోవటం జరిగింది. ఈ కమిటీ ఈ రోజు నుండి ఈ కమిటీ ముందుకు వచ్చి అన్ని విధాలుగా ఈ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి, దీనికి ప్రతి ఒక్క కెమెరామెన్లు అయితేనేమి, రిపోర్టర్లు అయితేనేమి, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మీడియా సోదరులకి వచ్చి మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జేసాప్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి కార్యవర్గాన్ని ఎంచుకోవడం, ఆ కార్యవర్గానికి సంబంధించి ఏకగ్రీవంగా జరిగినటువంటి ఈ యొక్క ఫలితాల్లో భాగంగా గంటా మౌంట్ బ్యాటన్ గారు గౌరవ సలహాదారులుగా, అధ్యక్షులుగా కిషోర్ గారు, కార్యదర్శిగా సునీల్ గారు, ట్రెజరర్గా జనార్దన్ గారు, మరి దానికి సంబంధించినటువంటి మిగతా జనరల్ సెక్రటరీస్ కానివ్వండి, ఈసీ మెంబర్లు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మనకి రాష్ట్రానికి సంబంధించినటువంటి శాఖ మనకి ఏదైతే మన జిల్లాకి సంబంధించినటువంటి ఒక క్యాలెండర్ని ఇష్యూ చేస్తుందో అందులో భాగంగా
గతంలో లాగా మనం ప్రతి నియోజకవర్గాన్ని నుంచి కూడా జర్నలిస్ట్ సోదరులందరినీ కూడా పిలిచి ఈ క్రీడల్లో భాగస్వాములుగా చేసే విధంగా అయితే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన నెల్లూరు జిల్లా శాఖ ఏ విధంగా అయితే మంచి గుర్తింపు తీసుకొచ్చారో మరి అదేవిధంగా ఇప్పుడు ఏర్పడినటువంటి కమిటీ కూడా కంప్లీట్గా జరగబోతున్నటువంటి జిల్లా స్థాయి జర్నలిస్టులకు సంబంధించినటువంటి స్పోర్ట్స్కి సంబంధించిన దాంట్లో అన్ని నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి మన జర్నలిస్ట్ సోదరులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ రాష్ట్రానికి ఒక ఆదర్శమైనటువంటి అసోసియేషన్గా మన జిల్లా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా నిరంతరం ప్రజలకు సేవ చేసే క్రమంలో మానసికంగా అలిసిపోయేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే నిస్వార్థంగా అది జర్నలిస్ట్ సోదరులే. జర్నలిస్ట్ సోదరులకి వృత్తి మీద తప్ప శరీరం మీద, శారీరక దృఢత్వం మీద ఎటువంటి ఆలోచన ఉండదు. కానీ ఎక్కువ ఇబ్బందులు పడేది కూడా జర్నలిస్ట్ సోదరులే. కాబట్టి వీరందరూ కూడా గ్రౌండ్కి సమయాన్ని కేటాయిస్తే ఖచ్చితంగా మీరందరూ కూడా హెల్తీగా ఉంటారు అన్న ఒక ఆలోచనతోనే రాష్ట్ర స్థాయిలో ఒక జేశాప్ అనే ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ సోదరులందరినీ కూడా గ్రౌండ్కి పరిచయం చేసే విధానంలో, గ్రౌండ్లో సమయాన్ని కేటాయించే విధానంలో ఈ యొక్క శాఖ ముందుకు నడిచే విధంగా నెల్లూరు జిల్లా శాఖ కూడా అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్క టోర్నమెంట్కి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలని అందించడంతో పాటు మా పూర్తి సహకారం ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా జిల్లా స్పోర్ట్సే కాకుండా రాష్ట్ర స్థాయి వేదిక కూడా మన జిల్లా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఎన్నిక కాబడినటువంటి కార్యవర్గానికి అధ్యక్షుల దగ్గర నుంచి కార్యవర్గ సభ్యుని దాకా కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.